నిజామాబాద్ జిల్లాలో రైతులతో కలిసి బీఆర్ఎస్ పార్టీ ఆందోళనకు దిగింది. యూరియా యాప్ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మోర్తాడ్ మండలంలో 63వ జాతీయ రహదారిపై మహాధర్నా చేపట్టింది. యూరియా కష్టాలను తీర్చాలంటూ కరీంనగర్ టు నిజామాబాద్ రహదారిపై రైతులు బైఠాయించారు. సరిపడినంత యూరియా సప్లై చేయాలని ఆందోళన చేపట్టారు. రైతుల ధర్నాతో హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అయితే కలెక్టర్ వచ్చి సమస్య పరిష్కరించేంత వరకు ధర్నా విరమించేది లేదని రైతులు తెగేసి చెప్తున్నారు. ఈ క్రమంలో కరీంనగర్ టు వరంగల్, నిజామాబాద్ వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సరే వెళ్దామా? యూరియా యాప్ వెంటనే తక్షణమే తీసివేయాలి. దాని ద్వారా ఎవరికి లాభం లేదు. చిన్నకారు రైతులకే కానీ పెద్ద రైతులకే కానీ పొద్దుగాల 6 గంటలకు వేస్తే రైతు తోటలకు పోయే పని 6 గంటలకు ఫోన్ పట్టుకుంటే కాలం వచ్చింది. ఇది కరెక్ట్ కాదు. ఈ గవర్నమెంట్ దీన్ని వెంటనే తీసేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఇంకా రెండవది, ఎప్పుడన్నా యూరియా ఏప్రిల్ మే నెలలో వస్తుండే, ఈ సంవత్సరం జూన్లో ఇచ్చారు. జూన్లో ఇచ్చింది యాప్ ద్వారా 2 అంటారు. ఒక్కొక్క రైతుకు ఒక్కొక్క ఊర్లో నా సొసైటీ పరిధిలో ఎన్ని లారీలు పడతాయో వాళ్ళకి తెలియడం లేదు. ఇప్పటికీ సగం కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాం. యూరియా యాప్ వెంటనే తక్షణమే తీసివేయాలి. దాని ద్వారా ఎవరికి లాభం లేదు. చిన్నకారు రైతులకే కానీ పెద్ద రైతులకే కానీ పొద్దుగాల 6 గంటలకు వేస్తే రైతు తోటలకు పోయే పని